అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ 3వ భాగం. రచన సలీం గారు. మరి 3వ భాగంలోకి వెళ్దామా? అమ్మ ఏదో నా నుంచి దాస్తున్నది అనిపించింది. ఓ రోజు బడి దగ్గర రాములు కనపడ్డాడు. నీకోసమే కాచుకొని ఉన్నాను తెలుసా అన్నాడు. బడికి లేట్ అవుతోంది, ఏమిటో తొందరగా చెప్పు అన్నాను. జేబులో చేయి పెట్టాడు. చాకు తీస్తాడని భయం వేసింది. రిబ్బన్లు, జడ క్లిప్పులు, చిన్న పౌడరు డబ్బా, స్నో, ఇంకా ఏమైనా కావాలా చెప్పు తెచ్చిస్తానన్నాడు. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడి అని అడిగాను. నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి తెలుసా, ఏమైనా కొనగలను అంటూ మరో జేబులోంచి 10 రూపాయల నోట్లు 2 తీసి చూపించాడు. ఒక నోటు నాకిస్తూ దాచుకో, నీకు ఇష్టమైంది కొనుక్కో అన్నాడు. నేను ఆ నోటు తీసుకోకుండా ఇన్ని డబ్బులు నీకెక్కడవి అన్నాను. ఓ జేబు కొట్టేలే, చిన్న చిలక కొట్టుడు, ఆడి పర్సులో 100 కూడా లేదు, పనికిరాని నాయాలు అన్నాడు నవ్వుతూ. దొంగతనాలు చేస్తున్నావా? చుప్ నోర్మి, ఎవరికైనా చెప్పావా పేక కోస్తాను అన్నాడు గుడ్లురుముతూ. తప్పు కదా? ఏమీ కాదు, నా దోస్తులు చేసే పని ఇదే తెలుసా, వందలు సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తాను. ఏం చేస్తావు సంపాదించి? నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నిన్న చి నేను చేసుకోను. జేబులో చేయి పెట్టి చాకు తీనా అన్నాడు. నేను భయంగా వాడి వైపు చూశాను. ఈ మధ్య మీ ఇంటికి ఎవరెవరో మగాళ్ళు వస్తున్నారు, నీకు తెలుసా అన్నాడు. తెలియదు అన్నట్టుగా తల ఊపాను. మా అమ్మ చెప్పింది, ఏదో ఒకటి చేయకపోతే ఎలా బతుకుద్ది అని. నువ్వేం దిగులు పడకు, నేను తొందరగా పెద్దవాడిని అయిపోతా, నిన్ను మీ అమ్మని పోషిస్తాను అన్నాడు. నేను వద్దంటున్నా వినకుండా చేతిలో 10 రూపాయల నోటు పెట్టి వెళ్ళిపోయాడు. రాములు చెప్పిన విషయం గురించే చాలాసేపు ఆలోచించా. నాకేమీ అర్థం కాలేదు. ఎందుకు ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారు, ఏదో ఒకటి చేయకపోతే ఎలా బతుకుద్ది అని మాలతమ్మత్త ఎందుకు అందాలాగా? ఓ వారం లోపలే సమాధానం దొరికింది. ఆ రోజు రాత్రి ఏవో శబ్దాలకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాను. గుడిసె నిండా చీకటి చిక్కగా పరుచుకునుంది. అమ్మ మంచం వైపు కళ్ళు చిట్లించి చూశాను. 2 శరీరాలు నీడల్లా కదులుతున్నాయి. గుసగుసలుగా మాటలు. చప్పున నాకు నాన్న గుర్తొచ్చాడు. నేను నిద్రపోయాక నాన్న వచ్చాడేమో. ఆ గొంతు గుర్తుపట్టడానికి ప్రయత్నించాను. అది నాన్న గొంతు కాదు, కానీ ఆడ గొంతు మాత్రం అమ్మదే. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. నాకు పరిచయమైన శబ్దాలు, నాన్న ఉన్నప్పుడు కొన్ని రాత్రుళ్ళు వినిపించిన శబ్దాలు. ఇంతేనా? మరో 10 రూపాయలు ఇవ్వు అంటోంది అమ్మ. ఇదే ఎక్కువ, మరోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అంటోంది మగ గొంతు. ఆ రోజు రాత్రి నాకో విషయం అర్థమైంది. అమ్మ నాన్నతో ఉన్నట్టు వేరే మగాళ్ళతో ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారని, అలా సంపాదించిన డబ్బులతోని ఇల్లు గడుస్తోందని, గుడి దగ్గర పూజా సామాగ్రి అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువని అమ్మ నాన్నతో చాలాసార్లు అంటం గుర్తొచ్చింది. ఏదో ఒకటి చేయకపోతే ఒంటరి ఆడది ఎలా బతుకుద్ది అన్న మాలతమ్మత్త మాటలు గుర్తొచ్చాయి. ఇక 11వ ఏట పెద్ద మనిషిని అయ్యాను. ఎప్పుడెప్పుడు అవుతానా అని అమ్మ అసహనంతో ఎదురు చూసిందేమో. నేను ఆ కబురు చెప్పగానే ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. బట్టలు మార్చి నలుగు పెట్టి స్నానం చేయించింది. 10వ ఏటనే అవుతానేమోనని కొనిపెట్టిన పరికిణి తీసిచ్చింది. చాప మీద కూర్చోబెట్టి చుట్టుపక్కల అమ్మలక్కల్ని పిలిచి పేరంటం చేసింది. రాములు నాతో మాట్లాడాలని గుడిసె బయట తెగ తచ్చాడటం గమనించి నవ్వొచ్చింది. వాళ్ళ అమ్మవాణ్ణి ఆడంగిదానిలా ఏంటా చేష్టలు, నువ్వు రాకూడదు వెళ్ళు అంటూ కసురుకుంది. వాడిప్పుడు బాగా పొడవు ఎదిగాడు. నిక్కర మీద చొక్కా తొడుక్కుంటున్నాడు. జుట్టు నీట్గా దూకుంటున్నాడు. బీడీలకు బదులు సిగరెట్లు కాలుస్తున్నాడు. దొంగతనాలు చేయటం మాత్రం మానలేదు. దానికి తోడు కొట్లాట్లకు కూడా వెళ్తున్నాడని వాళ్ళ అమ్మ చెప్పింది. నా చెంపలకి గంధం పూశారు. బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. ఎండు కొబ్బరి చిప్పల్ని, పసుపు రాసిన బియ్యాన్ని ఒడిలో నింపారు. అమ్మ చిమ్లీ చేసి తినిపించింది. ఇవన్నీ చూశాక పెద్ద మనిషి కావటం అనేది చాలా పెద్ద విషయం అని అర్థమైంది. ఆ రోజు సాయంత్రం సరుకులు కొనటానికి అమ్మ బజార్కి వెళ్ళినప్పుడు అధాట్టున తడిక తీసుకుని లోపలికి వచ్చాడు రాములు. నిన్ను కలవాలని ఉదయం నుంచి మీ గుడిసె చుట్టే తిరుగుతున్నాను తెలుసా అన్నాడు. నేను చాప మీద నుంచి లేవకుండానే, ఎందుకు, ఏమంత తొందర వచ్చిందని, రేపు బడికి వెళ్ళేటప్పుడు కలవచ్చుగా అన్నాను. ఈరోజు నీ పేరంటం కదా, నీకు ఇద్దామని ఇది కొన్నాను అన్నాడు సిగ్గుతో మెలికలు తిరుగుతూ. వాడి చేతిలో కుంకుమ బరెనుంది.
చాలా అందమైన భరిణ, తెరిచి చూడు అన్నాడు. మూత తెరిస్తే లోపల చిన్న అద్దం ఉంది. నువ్వు రోజు ఆ అద్దంలో మొహం చూసుకుంటూ బొట్టు పెట్టుకున్నప్పుడల్లా నేను గుర్తుకు రావాలి, అందుకు కొన్నాను అన్నాడు. ఇలాంటి మాటలు ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఆ అద్దంలో మొహం చూసుకుంటూ అడిగాను. ఎన్ని సినిమాల్లో చూడలేదు. హీరో హీరోయిన్కి పుట్టినరోజు నాడో పండగ నాడో ఇలాంటి బహుమతులు ఇచ్చేగా లైన్లో పెడతాడు. లైన్లో పెట్టడం అంటే ఏమిటి? లైన్లో పెట్టడం అంటే అంటే పోన్లే, నేను హీరోయిన్ని. సరే, నువ్వు హీరోవా? అవును, నిన్ను పెళ్లి చేసుకునేది నేనేగా, నేనే హీరో. చి, నువ్వు హీరో ఏమిటి? హీరో అంటే ఎలా ఉండాలి? శోభన్ బాబులాగా అందంగా ఉండాలి, నాగేశ్వరరావులా డ్యాన్సులు చేయాలి, ఎన్టీఓడిలాగా ఫైట్లు చేయాలి. ఓ, నాకు అవన్నీ వచ్చు. బాగా చదువుకుని టక్ చేసుకుని ఉద్యోగానికి వెళ్ళాలిగా. రాములు కొద్దిసేపు దిక్కులు చూశాడు. వాడికేం చెప్పాలో అర్థం కాలేదు. చదువుకుంటేనే హీరో ఏమిటి? ఏం కాదు, నేనే హీరో అని కొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత అనుకుంటా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకో విషయం చెప్పాలి చిట్టి తల్లి అంది. చిట్టి తల్లి అని పిలిపించుకోవటం నాకు ఎంత ఇష్టమో. నాన్న ఎప్పుడూ అలాగే పిలిచేవాడు. అమ్మ మాత్రం మరీ ముద్దొచ్చినప్పుడే అలా పిలుస్తుంది. అమ్మ చెప్పేది వినటం కోసం తల తిప్పి చూశాను. నీకు తెలుసు కదా, మొదట్లో నేల మీద పెట్టేసుకుని కూర్చుని ఎదురుగా గోనె పట్టా మీద వస్తువులు పెట్టుకుని అమ్మేదాన్ని. గత ఏడాది ఓ కొట్టు అద్దెకి తీసుకుని అందులో పూజా సామాగ్రితో పాటు మిగతా ఫ్యాన్సీ వస్తువులు కూడా పెట్టి అమ్ముతున్నాను. వ్యాపారం బాగానే ఉంది, కానీ అప్పు 25,000 దాటిపోయింది. దాని మీద వడ్డీ కట్టడానికే సంపాదన సరిపోవటం లేదు. అమ్మ చెప్పటం ఆపింది. ఇదంతా నాకెందుకు చెప్తుందో అర్థం కాలేదు. ఇందులో నేను చేయగల సాయం ఏమిటో తెలియటం లేదు. చప్పున నాకు ఒక ఆలోచన వచ్చింది. నిన్ను ఇంకా చదివించలేను, చదువు మానే అంటుందా అని. అమ్మో, చదువు అంటే నాకు ప్రాణం. ఎంత కష్టం వచ్చినా సరే చదువు మాత్రం మానను. ఆ అప్పు ఎలాగోలా తీర్చకపోతే మనం మళ్ళా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఈ కష్టం నుంచి గట్టెక్కాలంటే నాకు ఒక్కటే దారి కనిపిస్తోంది. నేను చెప్పినట్టు చేస్తావా స్వప్న అంది. చెప్పమ్మా, ఏం చేయమన్నా చేస్తాను. సాయంత్రం నిన్ను చోటికి పిలుచుకెళ్తాను. మన అదృష్టం బాగుండి నువ్వు అతనికి నచ్చితే చాలు, మన కష్టాలు తీరిపోయినట్టే. ఎక్కడికమ్మా? ఎవరికి నచ్చాలి? ఆ సారు చాలా మంచోడమ్మా, బాగా డబ్బుంది. పాత బస్ స్టాండ్కి దగ్గరలో పెద్ద హోల్సేల్ బట్టల దుకాణం ఉంది. బీసెంట్ రోడ్లో ఫ్యాన్సీ షాప్ ఉంది. ఇవి కాకుండా అతనికి వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. నువ్వు నచ్చితే చాలు, నీ చదువుకయ్యే ఖర్చు, బట్టలు, నగలు అన్నీ కొంటా అన్నాడు. మన అప్పు కూడా తీరుస్తానన్నాడు. నాకు అతడెవరో దేవుళ్ళ అనిపించాడు. అతన్ని చూడాలని మనసు తహతహలాడింది. సాయంత్రం తలస్నానం చేసి నాకున్న వాటిలోంచి మంచి చూడీదార్ తీసి వేసుకున్నాను. చాలా శ్రద్ధగా అలంకరించుకున్నాను. అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దొచ్చేలా కనిపించాను. ఏలూరు రోడ్లో ఒక షాప్ ముందు నిలబడ్డాం. 15 గంట ఎదురు చూశాక మా ముందు ఒక కారు వచ్చి ఆగింది. కారు నడుపుతున్న వ్యక్తి వెనక డోరు తీసి తొందరగా ఎక్కువ, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు అమ్మతో. మొదట అమ్మ, తర్వాత నేను కారులో ఎక్కి కూర్చున్నాం. లోపల చల్లగా హాయిగా ఉంది. అతను మాట్లాడకుండా కారు నడుపుతున్నాడు. మొహం చూడడానికి ప్రయత్నించాను. పక్క నుంచి కొద్దిగా కనిపిస్తోంది. జుట్టు అక్కడక్కడ తెల్లబడింది, సామాను ఛాయ. మా నాన్నకన్నా వయసులో పెద్దగా ఉన్నాడు అనుకున్నాను. నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డులో చెట్టు కింద కారు ఆపి వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. అమ్మ నాతో నమస్కారం జీ అంది. నేను నవ్వుతూ నమస్తే అంకుల్ అన్నాను. అతను ఏమీ బదులివ్వలేదు. నా వైపు గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అంతే. అంకుల్ అనకూడదు, సార్ అను అంది అమ్మ. నేను మళ్ళా నమస్తే సార్ అన్నాను. ఈ పిల్ల గురించేనను చెప్పింది? అమ్మ వైపు తిరిగి అడిగాడు. అవును సార్, నా కూతురు స్వప్న. చాలా చిన్న పిల్ల. అతను ఆ కారణంతో సాయం చేయడానికి ఒప్పుకోవడానుకుని అమ్మ కంగారు పడింది. లేదు సార్, పెద్ద మనిషి ఏడాది దాటిపోయింది అంది. అమ్మ ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థం కాలేదు. ఇంత చిన్నపిల్ల అనుకోలేదు. అతను నిరాసక్తిగా చూస్తూ అన్నాడు. 13 ఏళ్ళు దానికిప్పుడు. సరిగా చూడండి సార్, మీకు నచ్చుతుంది అంది అమ్మ. మళ్ళా అమ్మ నా వయసును ఎందుకు పెంచి చెప్పిందో అర్థం కాలేదు. అతను మరోసారి నా వైపు పరిశీలనగా చూడటం మొదలెట్టాడు. కళ్ళు పెద్దవే, అందంగా ఉన్నాయి. కాటుకు రాయటం వల్ల మరీ అందంగా కనిపిస్తున్నాయి అన్నాడు. పెదవులు కూడా బాగున్నాయి, మంచి వంపు ఉంది. చెంపలు గడ్డము చక్కగా ఉన్నాయి, అందగత్తే అన్నాడు. నాకు చప్పున సిగ్గేసింది.
మళ్ళా వెంటనే చప్పరించేస్తూ లాభం లేదు, చిన్నపిల్ల ఇంకా ఎదగాలి అన్నాడు. మీరు సరిగా చూడలేదు సార్. స్వప్న, నువ్వు వెళ్ళి సారు పక్కన సీట్లో కూర్చో అంది అమ్మ. నేను డోరు తీసుకుని దిగే లోపల నా చున్నీ లాగేసింది. నేను వెళ్ళి అతని పక్కన కూర్చున్నాను. అతని చూపంతా నా గుండెల మీద ఉంది. నాకు పక్కింటి మాలతమ్మత్త అన్న మాటలు గుర్తొచ్చాయి. నీ కూతురికి వయసుకు మించి పెరుగుతున్నాయి, గమనించావా? ఇలానే ఉంటే 16-17 ఏళ్ళు వచ్చేటప్పటికి హీరోయిన్ దీపలాగా బాగా పెద్దవిగా ఎదుగుతాయేమో. అతను గుండెల వైపే చూస్తూ పర్వాలేదు అన్నాడు. నన్ను చదివించడానికి ఇవన్నీ ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు. పక్కన కూర్చున్నా కాబట్టి అతన్ని స్పష్టంగా చూసే అవకాశం దొరికింది. బాగా లావుగా ఉన్నాడు, పొట్ట కూడా ముందుకు పొడుచుకొచ్చి ఉంది. అతని మొహాన్ని చూస్తున్నానని గమనించి నవ్వాడు. నవ్వినప్పుడు బాగున్నాడు. కళ్ళు ప్రేమగా కనిపించాయి. మా నాన్న చూపులాగా చల్లగా. ఏం చదువుతున్నావు అన్నాడు. 6వ తరగతి. అమ్మ వైపు తిరిగి 13 ఏళ్ళు అన్నావు అన్నాడు. 2 ఏళ్ళు క్లాసులు తప్పింది అంది అమ్మ. నాకు అవమానంగా అనిపించింది. నేనెప్పుడూ పరీక్ష తప్పలేదు. బాగా చదువుకుంటావా? నువ్వెంత దూరం చదివితే అంత చదివిస్తాను అన్నాడు. ఓ, నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకొని ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. అతను పెద్దగా నవ్వాడు. పెద్దగా నవ్వినప్పుడు ఇంకా బాగున్నాడు. ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్, సరేనా? నాతో ఫ్రెండ్గా ఉన్నన్ని రోజులు ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఓకేనా అన్నాడు నవ్వుతూ. నాకో విషయం అర్థం కాలేదు. అంత పెద్ద వయసు అతను నాకు ఫ్రెండ్ ఎలా అవుతాడు? నా క్లాసులో చదివే వనజ, లక్ష్మి, శివాని వీళ్ళు కదా ఫ్రెండ్స్ అంటే. వచ్చే ఆదివారం ఉదయం 10ంటికి ఇందాక నిలబడ్డావే, అక్కడే నిలబడుండు, నేను అమ్మాయిని బయటికి పిలుచుకెళ్తాను అన్నాడు. జేబులోంచి 100 నోట్లు 4 తీసి నా చేతిలో పెట్టాడు. తీసుకోనా వద్దా అన్నట్టు అమ్మ వైపు చూశాను. తీసుకోమన్నట్టుగా సైగ చేసింది. ఎంత అవసరమైతే కన్న కూతుర్ని పనికి పంపిస్తానో అర్థం చేసుకోండి సార్ అంది. అమ్మ కళ్ళు చెమర్చడం నేను గమనించాను. ఆదివారం రోజు మరికొంత ఇస్తాలే అన్నాడు. నా 25,000 అప్పు సంగతి మీకు చెప్పాను కదా, వడ్డీకే నెల సంపాదన అంతా వెళ్ళిపోతుంది, మీరే దయతలచాలి అంది అమ్మ. మొదట కొన్నిసార్లు గడపని, నాకు బాగుండాలి కదా, అన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. చిన్నపిల్ల కదా, నాకు అనుగుణంగా మలుచుకోవటానికి సమయం పడుతుంది, దాన్ని బట్టి నెలకంతనిస్తాలే అన్నాడు. మేము కారెక్కిన చోటికి తీసుకొచ్చి దింపేసి వెళ్లే ముందు నా చేతిలో 100 రూపాయల నోటు ఉంచి మంచి డ్రెస్ కొనుక్కో అన్నాడు. ఇంటికొచ్చే దారిలో అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చింది. అంకుల్ చాలా మంచోడు కదమ్మా అన్నాను. అంకుల్ అనద్దనా, సార్ అనాలి, నీకంటే పెద్దవాడు కదా, చాలా గౌరవంగా పిలవాలి అంది. సరే అన్నట్టుగా తల ఊపాను. ఇక మరి ఈ భాగం ముగిద్దామా? అసలు ఆ అమ్మాయి గతి చివరికి ఏమవుతుందో, ఆ అమ్మాయి జీవితం ఎలా సాగుతుందో ఏమిటో 3వ భాగంలో ఏమైనా మనకి కొంచెం కాన్సెప్ట్ కనపడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.